హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మనం అన్ని ఇయర్స్ కవర్ చేసుకుంటూ వస్తున్నాం కదా. సో ఈ వీడియోలో కూడా మనము ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి జాన్లో 2017లో అడిగిన క్వశ్చన్ పేపర్ అనమాట. సో జాన్ మంత్లో జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ని మనము కంటిన్యూ చేస్తున్నాం కదా. సో ప్రీవియస్గా నేను ఈ అప్ టు 39 క్వశ్చన్స్ వరకు కూడా నేను వీడియోస్ చేశాను. అవన్నీ కూడా ప్లేలిస్ట్లో మెన్షన్ చేశాను. సో ఎవరన్నా చూడకపోయి ఉంటే వెంటనే ఆ వీడియోస్ చూడండి. ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వల్ల మనకి చాలా హెల్ప్ అవుతుంది అండ్ రాబోయే ఎగ్జామ్స్కి కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. సో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు అండ్ ఏ మోడల్స్ని మనం ఎక్కువగా ప్రిపేర్ అయితే మార్క్స్ని స్కోర్ చేసుకుంటాము, అవి మనకి ఆ టాపిక్స్ అనేవి అర్థమవుతాయి అనమాట. ఓకేనా. సో ఈ వీడియోలో మనము 40 క్వశ్చన్ నుంచి మనము కంటిన్యూ చేసుకుందాం. సో దీనికి ప్రీవియస్గా కూడా నేను ప్లేలిస్ట్లో మెన్షన్ చేశాను, వెంటనే అవి చెక్ చేయండి. ఓకే. సో ఇంకెందుకు లేట్ వీడియో బిగిన్ చేద్దాము. సో మన ఫస్ట్ 41 క్వశ్చన్ చూడండి మా. సో 41 క్వశ్చన్స్ వచ్చి మనకి ఫిజిక్స్ నుంచి. ఓకేనా. సో ఆల్రౌండ్ అన్నీ కవర్ అవుతాయి ఇందులో. సో ఫిజిక్స్ అనమాట. ఏ monkey sitting on a branch of a tree suddenly falling down towards the ground is an example of conservation of energy. సో దీన్ని మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటాం. సో ఫిజిక్స్లో మనకి ఎక్కువగా చదవాల్సిన టాపిక్స్ ఏంటి అంటే యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ ఎస్ఐ యూనిట్స్, దీని కింద వస్తుంది యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, ఎస్ఐ యూనిట్స్ అండ్ మూమెంట్స్ అనమాట. ఓకేనా. మూమెంటము, గ్రావిటేషనల్, ఇంకా థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చి డిస్కవరీస్. ఓకేనా. డిస్కవరీస్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్. సో ఇన్స్ట్రుమెంట్స్ టాపిక్ చాలా ఇంపార్టెంట్, అది కూడా ప్రిపేర్ అవ్వండి. సో ఫిజిక్స్లో మనకి ఈ 4 కేటగిరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎనర్జీస్ ఇస్తారు అండ్ మోషన్స్ ఇస్తారు, మోషన్ నుంచి ఎక్కువగా అడుగుతారు, ఎస్ఐ యూనిట్స్ అడుగుతారు అండ్ ఇన్స్ట్రుమెంట్స్ నుంచి అడుగుతారు అండ్ డిస్కవరీస్ గురించి అడుగుతూ ఉంటారు అండ్ సైంటిస్ట్ నేమ్స్ అడుగుతూ ఉంటారు అండ్ నోబెల్ ప్రైజెస్కి సంబంధించి కూడా అడుగుతూ ఉంటారు. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే. అండ్ నెక్స్ట్, సో ఇందులో మనం ఈచ్ క్వశ్చన్ డిస్కస్ చేసుకోవడానికి టైం లేదు కాబట్టి సో నేను యాప్టిట్యూడ్, రీజనింగ్, జస్ట్ కాన్సెప్ట్స్ మనకి ఎక్కడి నుంచి అడుగుతున్నారో అవి వరకు చెప్తాను అండ్ జిఎస్ నార్మల్గా మనము టాపిక్స్ ఏంటో చూద్దాం. ఓకే. సో ఈ 42nd క్వశ్చన్ ఏంటి అంటే మనకి టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్ ఆ కింద వస్తుంది. ఓకే. నెక్స్ట్, సో ప్రాఫిట్ అండ్ లాస్ సింపుల్గానే ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్ డిఫరెన్స్ అడుగుతూ ఉంటారు, సమ్టైమ్స్ గెయిన్ పర్సెంట్ ఎంత అడుగుతారు, ప్రాఫిట్ ఎంత, లాస్ పర్సెంటేజ్ ఎంత, కాస్ట్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత. సో అన్ని వాల్యూస్ ఇచ్చి మనము అవి ఫైండ్ అవుట్ చేయడమే. సింపుల్గానే ఉంటాయి, కొంచెం డెప్త్కి వెళ్ళకుండా జస్ట్ బ్రీఫ్గా అన్నా చూసుకోండి. మోడల్స్, ఫార్ములాస్ చూసుకుంటే మనకు అటెంప్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్, UN Postal Administration issued a commemorative stamp of the Indian music lesson on 2nd October 2016. సో ఇది మనకి సిఏ బిట్ మా. ఓకేనా. సిఏ బిట్ ఇదంతా నీడ్ లేదు మనకి. ప్రెసెంట్ ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి సో 2025లో జరుగుతాయి కాబట్టి అండ్ 2025 బిఫోర్ ఎగ్జామ్ బిఫోర్ మంత్స్ ఏవైతే ఉంటాయో, బిఫోర్ 4 మంత్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ చూసుకోవాలి అండ్ 2024వి మొత్తం కూడా చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. సో కరెంట్ అఫైర్స్ అనేవి వదలొద్దు. సో కరెంట్ అఫైర్స్ నుంచే మనకి ఎక్కువ మార్క్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఆ టాపిక్ని వదిలేస్తే మాత్రం మనకి అటు జిఎస్ కవర్ అయ్యిద్ది అండ్ సిఏ కూడా కవర్ అయ్యిద్దని. సో కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే బెటర్ అని చెప్తున్నా. ఓకే. నెక్స్ట్, సో ఇందులో మాత్రం మనకి ఆన్సర్ ఏంటి, ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఓకేనా. నెక్స్ట్, టెలెక్స్ స్టాండ్స్ ఫర్, సో టెలెక్స్ ఫుల్ ఫామ్ కాదు. సో టెలెక్స్ అంటే ఏంటి అంటున్నారు, టెలి ప్రింటర్ ఎక్స్చేంజ్. ఓకేనా. సో ఇది మనకి కంప్యూటర్ సైన్స్. ఓకేనా. సో కంప్యూటర్ సైన్స్ ఆ కేటగిరీ కింద వస్తుంది. సో టెలెక్స్ అంటే టెలి ప్రింటర్ ఎక్స్చేంజ్. ఓకే. నెక్స్ట్, UNDP a report on human development index does not compare countries on the basis of. సో మనకి UNDP అనేది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంది కదా. సో అది కొన్ని రూల్స్ మీద
ర్యాంకింగ్స్ అనేది ఏ ఏ ఏ కంట్రీ మనకి ఫస్ట్ పొజిషన్‌లో ఉంది, ఏ కంట్రీ సెకండ్ పొజిషన్‌లో ఉంది, అలా కొన్ని రూల్స్ బేస్ చేసుకొని కంట్రీస్‌ని రిలీజ్ చేస్తాయన్నమాట ర్యాంకింగ్స్‌ని. అవి దేన్ని దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేస్తాయి? వాటి మీద ఏంటి ఏమేమి ఉంటాయి అంటే మనకి నాలెడ్జ్ ఉంటుంది, హెల్తీ లాంగ్ లైఫ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, పోవర్టీ అది కూడా ఉంటుంది. సో ఇలా మనకి డిఫరెంట్ ఉంటాయన్నమాట. కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. వాటిని బేస్ చేసుకొని ఏ కంట్రీ ఫస్ట్ పొజిషన్‌లో ఉంది అన్ని విధాలుగా చూసుకొని ఇప్పుడు నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్‌లో ఫస్ట్ ఏ కంట్రీ ఉంది అలా. అండ్ నెక్స్ట్ లాంగ్ అండ్ హెల్తీ లైఫ్‌లో ఏ కంట్రీ ఉంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్‌లో ఏ కంట్రీ ఉంది, ఎడ్యుకేషన్‌లో ఏ కంట్రీ ఎక్కువగా ఉంది. సో ఇవన్నిటిని బేస్ చేసుకొని మనకి యూఎన్‌డిపి వాళ్ళు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో ఇందులో ఈ క్వెషన్‌లో ఏమడుగుతున్నారు? సో నాట్ అని అడుగుతున్నారు. అంటే దేన్ని బేస్ చేసుకోరు, దేన్ని బేస్ చేసుకోకుండా తీస్తారు అని అంటున్నారు. అంటే ఆప్షన్ ఎలిమినేషన్ చెక్ చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా? సో కోఆపరేటివ్ గవర్నెన్స్ అనేది ఉండదు. ఓకే. సో ఈ నాలెడ్జ్, లాంగ్ అండ్ హెల్తీ లైఫ్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇవన్నీ కూడా మనకి బేసిస్ అన్నమాట. నెక్స్ట్, in a class test, a student scored 8 marks out of 25 marks. The student marks in percentages. So percentages బిట్స్ ఇవి. ఓకే. సో పర్సెంటేజ్ టాపిక్ నుంచి మనకి బిట్స్ అనేది చాలా అడుగుతూ ఉంటారు. పర్సెంటేజెస్ త్రూ యావరేజెస్లోగా కూడా అడుగుతారు. ఓకేనా? సో 2 టాపిక్స్ కాంబినేషన్ క్వశ్చన్స్ కూడా అడుగుతారు. ఒకసారి అవి కూడా చూసుకోండి. ఓకే. నెక్స్ట్ మనకి ఆపరేషన్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనా? ఇవి చాలా ఇంపార్టెంట్ మా ఆపరేషన్ బేస్డ్ ఇలా ఉంటుంది. ఈ ఈ క్యూ మీన్స్ డివిజన్ అంటున్నారు, ఆర్ మీన్స్ ఎడిషన్ అంటున్నారు. సో ఈ క్యూ ప్లేస్లో మనము డివిజన్ మల్టిప్లై చేసుకోవాలి. సో సారీ డివిజన్ చేయాలి. అండ్ ఆర్ ప్లేస్లో ఏమి ఇచ్చారు? ఎడిషన్ ఇచ్చారు. సో ఆర్ దగ్గర ఎడిషన్ చేసుకుంటాం. సో ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో ఆపరేషన్స్ని ఈ ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తే మనకి ఫైనల్ ఆన్సర్ ఒకటి వస్తుంది. ఓకేనా? సో ఇది మనకి బాడ్మోస్ రూల్. ఓకే. వి బాడ్మోస్ వెర్నాక్యులర్ బాడ్మోస్ రూల్గా చెప్తాము. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్. మనకి అటు ఎస్ఎస్సికి చాలా ఇంపార్టెంట్ అండ్ రైల్వేకి కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ సెలబ్రేటెడ్ ఎవ్రీ ఇయర్ ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్ నాగాలాండ్? సో నాగాలాండ్ అంటే మనకి అఫ్ కోర్స్ హార్న్బిల్ ఫెస్టివల్. ఇది మనకి ఎస్ఎస్సి ఫేవరెట్ క్వశ్చన్ అనమాట. హార్న్బిల్ ఫెస్టివల్ నాగాలాండ్ స్టేట్ సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా? నెక్స్ట్, సో 50th క్వశ్చన్ ఏంటి? మన సింప్లిఫికేషన్స్. సో సింప్లిఫికేషన్స్ చాలా సింపుల్గా అడుగుతారు. అండ్ జస్ట్ నార్మల్గా కొన్నిసార్లు ఏంటి అంటే డెసిమల్ ఫార్మాట్లో ఉన్నప్పుడే మనం రాంగ్ చేస్తూ ఉంటాము. సో డెసిమల్ ఫార్మాట్లోనే వాళ్ళు అడుగుతూ ఉంటారు. అప్పుడే మనము కొంచెం జాగ్రత్తగా చూసి అక్కడ ఏ వాల్యూస్ అడుగుతున్నారో చూసి మనం జాగ్రత్తగా అటెంప్ట్ చేయాలి. ఓకేనా? సో సింప్లిఫికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇవి మనకి 50 క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో నేను 50 క్వశ్చన్స్ నుంచి 51 క్వశ్చన్ నుంచి కంటిన్యూ చేస్తాను. ఓకేనా? సో అంటిల్ మీరు వాచ్ చేస్తూనే ఉండండి. ఈ క్వశ్చన్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్కి చాలా ఉన్నాయి కాబట్టి ఆర్పిఎఫ్ ఉంది అండ్ ఎన్టీపీసీ ఉంది, గ్రూప్ డి ఉంది. వాటన్నిటికీ కూడా మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే. ఐ హోప్ నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.